హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజైతే సండేకి చాలా మంచి రెసిపీతో అయితే వచ్చానండి. అదే ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. చాలా వచ్చింది రెసిపీ అయితే. అసలు రెస్టారెంట్ స్టైల్‌లో అయితే బాగా వచ్చింది. ఈ రెసిపీ అయితే నేను విస్మయ్ ఫుడ్‌లో నుంచి అలాగే కొన్ని వీడియోస్ నుంచి చూసి ట్రై చేశాను. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే ముందుగానే నేను ఆయిల్‌లోని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. తర్వాత దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ హండీ తీసుకొని అందులోని కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే కొంచెం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసుకోవాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే 1/2 టీ కప్పు కర్డ్ అయితే తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. మొత్తం అంతా కూడా ఫుల్‌గా మిక్స్ చేసి, అలాగే మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కొంచెం కర్డ్ ఒకవేళ యాడ్ అవ్వాల్సి ఉంటే యాడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ స్కిన్, బోన్‌లెస్ అలాగే స్కిన్‌లెస్ అయితే పీసెస్ క్యూబ్స్ కింద కట్ చేసి ఇక్కడైతే అమ్ముతారు. సో, నేనైతే అది కొన్నాను. కొని వాటిని మనం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని, వాటికి కొంచెం లెమను అలాగే పసుపు వేసి ఆ ఫిష్‌ని అయితే నేను బాగా కడుక్కొని పక్కనైతే పెట్టాననమాట. సో, వాటిని ఆ ఫిష్ పీసెస్‌ని ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే మనం బాగా మిక్స్ చేస్తున్నామో వీటిలోకి ఆ ఫిష్ పీసెస్‌ని అయితే మనము యాడ్ చేయాలి. యాడ్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కనుంచి, తర్వాత వాటిని చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోని కొంచెం డీప్ ఫ్రైలా చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుంటాయి. ఈలోగా పక్కన మనం వాటర్‌లో కొత్తిమీర అలాగే బిర్యానీ మసాలా అన్నీ వేసి, చిన్న లెమన్ వేసి అదంతా రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా బాగా బాయిల్ చేయాలి ఆ వాటర్‌ని. ఆ వాటర్ బాగా బాయిల్ అయిపోయాక అందులోకి బాస్మతి రైస్‌ని అయితే యాడ్ చేసుకొని రైస్ అనేది 90% వరకు ఈ విధంగా అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 2 కప్స్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈలోగా ఫిషెస్ కూడా ఫ్రై అయిపోతాయి. అవి కూడా పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. నేను ఇండియా గేట్ లాంగ్ గ్రెయిన్ రైస్ అయితే తీసుకున్నాననమాట. అందుకనే రైస్ అన్నది ఆ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇందాక మనం ఓన్లీ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా! సో, గ్రేవీ అన్నది ఉంటుంది. సో, అదైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దాన్ని ఆయిల్ అంతా తేలే వరకు కూడా కొంచెం ఫ్రై అన్నది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసి దానిపైన అలాగా ఫిష్ పీసెస్ అవి పెట్టి నీట్‌గా దాని మీద ఇలా కొత్తిమీర, పుదీనా అలాగే చిన్నది పసుపు, మీ దగ్గర కలర్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఒక 5 మినిట్స్ మనం అలా చిన్నది లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే, వీటి మీద అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు అలాగే బాదం పప్పు కూడా మనం యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి రైస్ కూడా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటుందనమాట రైస్ కూడా. అండ్ బిర్యానీ అయితే 5 మినిట్స్ తర్వాత ఇలాగ చాలా టేస్టీగా అయితే మారింది. బిర్యానీ అయిన వెంటనే కలిపేయకుండా ఒక 10, 20 మినిట్స్ గనక మనం కలపకుండా అలాగే వదిలేస్తే అసలు స్టిక్కీగా అయిపోకుండా రైస్ అయితే పొడిగా చాలా బాగా వస్తుంది. చూడండి రైస్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుందనమాట ఇది. అలాగే మనకు కావాలనుకుంటే దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బాగుంటుందనమాట రైస్ అన్నది. ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోయిందండి. ఎప్పుడైనా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ మా హస్బెండ్ అండ్ పాపకు కూడా చాలా నచ్చింది. సో, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. అండ్ బై ఫ్రెండ్స్, అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.